హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శిరీష కుక్స్. నేను మీ శిరీష. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ బ్రెడ్ హల్వా. దీనికోసం ముందుగా ఒక స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నాను. నేను బ్రెడ్ హల్వా చేయడం కోసం మీడియం సైజులో ఉండే బ్రెడ్ స్లైసెస్ని 8 తీసుకున్నాను. వాటిలో ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ని ఈ పెనం మీద పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఈ బ్రెడ్ స్లైసెస్ని ఎక్కడ మాడిపోకుండా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ని నూనెతో కానీ నెయ్యితో కానీ దేంతో అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్కి ఉండే బ్రౌన్ పార్ట్ని తీయలేదండి. ఎలా ఉండే బ్రెడ్ని అలాగే తీసుకున్నాను, బ్రెడ్ ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా. ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫ్రై చేసుకుని బ్రెడ్ హల్వా చేసుకోవడం వల్ల చాలా తక్కువ నెయ్యితో చాలా తక్కువ టైంలో చాలా సులభంగా ఈ బ్రెడ్ హల్వాని మనం తయారు చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ హల్వా అందరికీ చాలా ఇష్టం. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో నాతో కామెంట్స్లో షేర్ చేయండి. బ్రెడ్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా రెండు వైపులా సమానంగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా కాల్చుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన 4 బ్రెడ్ స్లైసెస్ని కూడా పెనం మీద పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకుంటూ మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఎక్కడ మాడిపోకుండా దోరగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకుని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇందులో 1 కప్పు పంచదార వేసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. మనం పంచదార ఏ క్వాంటిటీలో అయితే తీసుకుంటున్నామో వాటర్ కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు పంచదారని పూర్తిగా కరగనివ్వాలి. ఈలోగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకోవాలి. ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని 4 ముక్కలు అయ్యే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని ఒక పళ్ళెంలోనికి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు పంచదార కరిగి పాకం వచ్చిందండి. ఈ పాకం 2 వేళ్ల మధ్యలో పట్టుకుంటే జిగురుగా అనిపించే విధంగా ఉండాలి. ఇందులో యాలకుల పొడి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని చక్కగా పాకంలో మిక్స్ చేసుకోవాలి. అక్కడక్కడ ముక్కలు ఉండే విధంగా చూసుకోవాలి, పూర్తిగా మ్యాష్ చేసేయకూడదు. ఇప్పుడు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో ఈ బ్రెడ్ హల్వాని గార్నిష్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.